హైదరాబాద్లో 4 రోజుల క్రితం అపహరణకు గురైన 9 నెలల శాంగ్వి కథ సుఖాంతమైంది. చిన్నారిని పోలీసులు సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. కుటుంబ సన్నిహితులే పాపని కిడ్నాప్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది. 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో 4 రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన చిన్నారి శ్రాగ్వి అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ప్రత్యేక బృందాల శ్రమ ఫలించి పాప ఆచూకీ లభ్యమైంది. ఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలోని దృశ్యాలు, స్థానిక ఆటో డ్రైవర్ల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నారు. రావుల భరత్ ప్రధాన సూత్రధారని తేల్చారు. రావుల భారత్ అని సన్ ఆఫ్ రావుల కృష్ణ 34 ఇయర్స్, సుభాష్ నగర్ తిరుమలగడి ఏరియాలో ఉన్న మనిషి. ఆయన వాళ్ళకి ఇంతకు ముందు ఫ్యామిలీ ఫ్రెండ్. వాడే ఈ కిడ్నాప్ చేసింది అని మాకు తెలిసింది. అది చేసిన తర్వాత ఆయన ఈ హౌస్ లో కూడా మేము సర్చ్ చేస్తే పాప రికవర్ అయింది అక్కడి నుంచి. ఇవాళ ఆయన ఒక రెడీ ల్యాబ్స్ లో పనిచేస్తున్నాడు. దాని తర్వాత ఆయనకి కొంచెం మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పెళ్లి అయిన తర్వాత పిల్లలు లేక డివోర్స్ కూడా అయింది ఆయనది. సో కొంచెం మెంటల్ డిప్రెషన్ కూడా ఉండొచ్చు. అందుకే ఇటువంటి సంఘటన ఆయన సృష్టించుకో ఉండొచ్చు. అది ఎగ్జాక్ట్ మోటివ్ ఆయనని మేము ఫైనల్ గా మాట్లాడితేనే చెప్తారు ఆయన. సార్, అంటే 4 days పాపని ఎలా చూసుకున్నారు? 4 days పాపని ఎలా ఆయన ఒక అమ్మాయి బయట నుంచి మేడ్ సర్వెంట్ తీసుకొచ్చేసి షీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్. కూతురు అపహరణతో 4 రోజులుగా నరకం అనుభవిస్తున్న శ్రాగ్వి తల్లిదండ్రులు పాప దొరకడంతో పట్టలేని సంతోషం వ్యక్తం చేశారు. First of all, I want to say thanks to police department and media who cooperated with us. Thank you very much for getting back to my daughter child. చాలా థాంక్స్. మా పాప కోసం కష్టపడి మా పాపను నాకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. ఈ నెల 6 సాయంత్రం శివన్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు తల్లి చేతుల్లోంచి చిన్నారి శ్రాగ్విని లాక్కెళ్లారు. కేసుని ఇంత త్వరగా ఛేదించినందుకు హైదరాబాద్ పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.